ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. కర్కాటక రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాల పరంగా బాగుంటుంది. ప్రమోషన్స్ కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి ఫలితాలే సంప్రాప్తిస్తాయి. ఎందుకంటే ఈ రాశి వారికి అష్టమ శని నడుస్తున్నా శని అష్టమంలో వీరికి బలంగా ఉన్నారు. కాబట్టి ఏ పని చేసినా నిదానంగా సాగిన ఫలితాల మటుకి మెరుగ్గా ఉంటాయి. అలాగే వృత్తి ఉద్యోగాలలో, వ్యాపారంలో మంచి రాణింపు ఉంటుంది. స్టీల్ ఇండస్ట్రీ వాళ్ళకి, సిమెంట్ వాళ్ళకి, మోటార్ ఫీల్డ్లో ఉన్నవారికి, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ రంగంలో ఉన్నవారికి వీరందరికీ బాగుందని చెప్పచ్చు. రియల్ ఎస్టేట్ వారికి అంత అనుకూలంగా లేదు. చేసిన పనే 10 సార్లు చేయాల్సి వస్తుంది. అమ్మాలన్నా కొనాలన్నా వీరికి అంత గొప్పగా లేదు. అమ్మేటప్పుడు తక్కువ, కొనేటప్పుడు ఎక్కువ అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఏదైనా ప్లాన్ చేసేటప్పుడు అన్నీ చూసుకుని వెళ్ళడం మంచిది. లేకపోతే అప్పుల పాలయ్యే అవకాశం గోచరిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న పై అధికారులకు ఈ వారం బాగుందని చెప్పచ్చు. పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వ్యాపారపరంగా అంత అనుకూలంగా లేదు. ఉద్యోగంలో స్థానచలన కనిపిస్తోంది. చేయని తప్పుకు ట్రాన్స్ఫర్ అవ్వచ్చు, లేదా ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం పోయే అవకాశం గోచరిస్తోంది. కాబట్టి ఉద్యోగ విషయంలో జాగ్రత్త వహించండి. అలాగే వివాహ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. భాగస్వామితో విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. చిన్న చిన్న ఇబ్బందులున్నా వాటిని పక్కన పెట్టి సామరస్యంతో ముందుకెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. మోకాళ్ళ నొప్పులు, స్కిన్, హెయిర్కి సంబంధించింది ఇబ్బందులు పెడతాయి. ముఖ్యంగా చర్మవ్యాధి, ముఖానికి సంబంధించినవి చూసుకోవడం చెప్పదగినది. అలాగే విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విదేశీ వ్యవహారాలు కలిసి వస్తాయి. విదేశాల్లో ఉన్నవారికి ఉద్యోగం లభిస్తుంది. అయితే నూతన అవకాశాలు ఎక్కువగా ఉన్న సీనియర్స్ మటుకి బాగాలేదు. ఉన్న ఉద్యోగం పోయే పరిస్థితి గోచరిస్తోంది. కాబట్టి సీనియర్స్ అంటే ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఉన్నవారికి ఉద్యోగంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే ఉద్యోగం పోయే పరిస్థితి కనిపిస్తోంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు డార్క్ గ్రీన్. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారాయణ చేయండి. అలాగే ప్రతి శనివారం నాడు నవగ్రహ ఒత్తులతో దీపారాయణ చేసి నలుపు వస్త్రం కావచ్చు, నీలం వస్త్రం అంటే డార్క్ బ్లూ వస్త్రం కానీ దానం ఇవ్వండి. ఒకవేళ దానం గుళ్ళు ఎవరు తీసుకోకపోతే చలికాలం కాబట్టి రగ్గులు బయట ఎవరైనా లేని వారికి దానం చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.